నమస్తే. దేవతలందరికీ అధిపతి అయిన దేవేంద్రుడు కుమారుడుకు దైవశక్తులు ఎలా పోయాయి? అంతర్వేదిలో నరసింహస్వామి వారిని అర్చించి అన్నదానం చేయడం వలన పోయిన దైవశక్తులు ఎలా వచ్చాయి అనే ఆసక్తికర మరియు ఎవరికీ తెలియని చరిత్రను ఈ కథనంలో తెలుసుకుందాం. తప్పకుండా చూడండి. పూర్వము అంతర్వేది క్షేత్రమును రుచి అనే పూలమాలలు గుచ్చి అమ్మే వ్యక్తి స్వామి పుష్పవనమున తులసి, జాజి, మల్లి, గులాబీ, పొగడాల వంటి పూల మొక్కలను పెంచుతూ వనరక్షణకై తోట చుట్టూ ఎత్తైన ప్రాకారం నిర్మించి తాను బయటకు పోవు సమయంలో తన కుమారుణ్ణి వన పరిరక్షకునిగా ఉంచుతూ రాత్రింబవళ్ళు ఆ పూలవనమును ప్రేమతో పెంచాడు. సుగంధ పుష్ప ఫలభరితమైన ఆ వన సౌందర్యము కీర్తి నలుదిశలా వ్యాప్తి చెందింది. ప్రతిదినము రుచి భార్య సమేతుడై తోటలోని పూలను కోసి మాలలు కూర్చి కొన్నింటిని నరసింహస్వామి వారికి భక్తి శ్రద్ధలతో సమర్పించి మిగిలినవి అమ్ముకొని జీవనయాత్ర సాగించేవాడు. ఆ వన సౌందర్యానికి ఆకర్షితుడైన దేవేంద్రుని కుమారుడైన జయంతుడు అప్సర కన్యకలతో కూడి గగన మార్గమున తన రథంపై ప్రతిరోజు వచ్చి తోటను ప్రవేశించి పూలను కోసుకొని వెళ్ళేవారు. ఎంతో దుర్లభమైన ప్రాకారమును నిర్మించిన నిత్యము పూలు మాయం కావడంపై కారణాలను తెలుసుకోవడానికి రుచి అప్రమత్తుడై పూల తోటకు కావలిగా ఉండగా యథావిధిగా దివ్య రథముపై వచ్చి పూలను కోసుకొని వెళ్ళిపోతున్న జయంతుణ్ణి చూసి నిస్సహాయంతో నరసింహస్వామిని ధ్యానించాడు. భక్తజన రక్షకుడగు ఆ అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రుచికి ప్రత్యక్షమై, భక్త, నా నిర్మాల్యమును అంటే స్వామికి పూజ చేసి తీసివేసిన పుష్పాలను నిర్మాల్యం అంటారు. ప్రాకారం చుట్టూను ఉంచిన తర్వాత కూడా జరిగిన చిత్రము చూడు అని స్వామి చెప్పారు. జయంతుణ్ణి పట్టుకునేందుకు వేరే మార్గం లేదు అని మాయమయ్యాడు. రుచి మేల్కొని స్వామి కృపకు మనస్సున అంజలి ఘటించి ఆ తరువాత రోజు స్వామి ఆదేశించిన ప్రకారము తోట చుట్టూ నిర్మాల్యములు వెదజల్లారు. జయంతుడు ఎప్పటి వలె తోటయందు ప్రవేశించి పరిమళ పుష్పములు కోసుకుని తిరిగి వెళ్లేందుకు రథం వరకు చేరుకోగా తన దివ్యత్వమును కోల్పోయారు. జయంతుడు తన దుస్థితిని రథసారథికి తెలుపుగా స్వామివారి నిర్మాల్యములు దాటడంతో ఈ అనర్థము జరిగింది అని, ఇక భూలోకమే శరణ్యమని సారథి స్వర్గానికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. జయంతుడు తన దోషానికి పరిహారము సూచించమని కోరగా అంతర్వేది పుణ్యక్షేత్రమున 12 సంవత్సరములు సత్రయాగము చేసి నిత్యం అన్నదానాలు చేస్తే దైవత్వము లభిస్తుంది అని చెప్పి సారథి రథముపై స్వర్గానికి వెళ్ళిపోయారు. జయంతుడు తాను కోల్పోయిన దైవత్వము సాధించుకొనడానికి దోష నివారణార్థము అంతర్వేది క్షేత్రమున త్రికాలమందును స్వామిని ధ్యానిస్తూ సారథి చెప్పినట్లు యథాతథముగా ఆచరించగా కొందరు బ్రాహ్మణులు జయంతుని ఏ కోరిక మేరకు ఇట్లు చేస్తున్నారు అని ప్రశ్నించగా జరిగిన విషయాన్ని పోసగుచ్చినట్లు వారికి చెప్పాడు. అతడి భక్తి శ్రద్ధలకు సంతోషించి స్వామివారు శుభము కలుగును అని ఆశీర్వదించారు. ఆ ప్రభావంతో జయంతునకు కోల్పోయిన దివ్యశక్తి తిరిగి లభించింది. జయంతుడు ఆనందముగా స్వామివారికి నమస్కరించి రథమెక్కి స్వర్గానికి వెళ్ళాడు. అంతటి మహిమాన్వితమైన అంతర్వేది క్షేత్రంలో స్వామివారికి జరిగే కళ్యాణ మహోత్సవాలలో స్వామివారిని దర్శిస్తే స్వామివారి కరుణ కటాక్షాలు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు చేకూరుతాయని పురాణాలు తెలుపుతున్నాయి.